aspiring actors, you know, that energetic portions చేయాలంటే నాకు తెలిసి మిమ్మల్ని రిఫరెన్స్ గా చూడొచ్చు. డెఫినెట్గా ఇప్పుడు ముందు ప్రో అయిన ఆటలే కదా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మేము చిరంజీవి గారిని తీసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ ఆయన తీసుకుంటారు, కొంత తీసుకుంటారు. సార్ మీరు చాలా మంది తీసుకుంటారు సార్, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసుకుని ఉంటారు, వచ్చే వాళ్ళు తీసుకుంటారు, ఇది జరుగుతూ ఉంటుంది ఎలాగో. అండ్ దీంట్లో కామన్ ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా ధమాకాలో కామన్ అయింది శ్రీలీల గారు, రవితేజ గారు అండ్ బీమ్స్ ఇస్రో. Beams also done a fantastic job for that film, and the music plays like a very important role అని చెప్పాలి. And here already Mass Jatra song ఇంకా రెండు సాంగ్స్ వస్తున్నాయి ఆన్ ద వే. బీమ్స్ గారు హైపర్ యాక్టివ్ అతను. యాక్చువల్ ఏంటంటే కథ చెప్తున్నప్పుడే ఆయనలో కూడా ఒక రైటర్ ఉన్నారు కదా, స్పీచ్ మీద మైక్ ఇచ్చినప్పుడు ఆయన లిరిక్స్ తో పాడతాడు ఆయన, చాలా బాగుంటది. అండ్ తన లిరిక్స్ ఉన్నాయి చాలా గ్రౌండెడ్ అండి, అన్ని మీకు ఈజీగా పాడుకునేటట్టు ఉంటాయి అన్ని. కంటిన్యూ. సో కథ చెప్తున్నప్పుడే ఇక్కడ ఒక మాస్ పాట కావాలి అని అంటే ఒక నిమిషం ఆగండి సార్ అని చెప్పి ఆ తూమెర లవర్ పాడి ఆ మధ్యలో ఈడియట్ మిక్స్ చేశారు ఆయన. అప్పుడే ఓకే నాకు ఎలా ఉంటది అసలు, బా అయిపోయింది, పని అయిపోయింది, ఇదే కావాలి మనకి. సో అంత ఎనర్జీ, అంత హైపర్ యాక్టివ్ ఉంటారు. అండ్ అతను పాడేటప్పుడు కూడా ట్యూన్ గా కాదు, లిరికల్ గా పాడతాడు. లిరిక్స్ కూడా అతను మాక్సిమం అతను మంచి వర్డ్స్ పెడతారు. సో అతను సింగర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి లిరిసిస్ట్ కూడా. రైట్. అండ్ ఇందులో ఒక ఏ సాంగ్ చేయడం జరిగింది, ఏతో టెక్నాలజీ వచ్చిందనా లేకపోతే కాంబినేషన్ వల్లనా? బికాజ్ ఆఫ్ టెక్నాలజీ వచ్చినందుకు కూడా ఉంది కాబట్టే కదా ఆ డెసిషన్ తీసుకున్నాం. అదే దట్స్ మీన్, బట్ ఏ ఇస్ వెరీ ఫేమస్ నౌ ఏ డేస్ లైక్. అందుకనే కదా ఏ వచ్చింది కాబట్టి సరే చక్రికి ట్రిబ్యూట్ అనే పాపం తను ఫీల్ అయ్యాడు. బాగుంది, మంచి ఐడియా అనుకుని చేసింది. రైట్. అండ్ మీ ప్రీవియస్ బ్లాక్ బస్టర్స్ అసలు పూరి సార్, యు అండ్ చక్రి గారు అంటే కాంబినేషన్. ఇప్పుడు నాది గానీ, జగన్ది గానీ, చక్రిది గానీ మొత్తం ఆ టైంలో ఉన్న ఒకేసారి కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయినాయి. రైట్ రైట్. సార్ మీ సినిమాల్లో ఫేవరెట్ సాంగ్స్ అంటే మేము అంటాం, అంటే చక్రి గారు టాపిక్ వచ్చింది కాబట్టి ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. సో బోల్డ్ అని ఉంటాయి, బట్ థింక్ ఫర్ యూ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఎప్పుడైనా మీరు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, మీరు కార్లో వెళ్ళేటప్పుడు గుచ్చి నంబర్ 1 చూపులతో గుచ్చి. ఆ తర్వాత చాలా ఇచ్చాడు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. బట్ ఆ సాంగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలు ఇది కాదు అసలు. ఇప్పటికీ అది అందుకే కదా మళ్ళీ పెట్టుకున్నాం. బట్ అది కొత్తగా అనిపించింది చాలా. అంటే నిజంగా టెక్నాలజీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బేసిక్ గా లేని వాళ్ళ వాయిస్ మళ్ళీ క్రియేట్ చేసి అండ్ ఒక సినిమాకి యూజ్ చేసి ఎలా జరుగుతుంది అంటే, కాకపోతే అందరం రైట్స్ తీసేసుకోవాలేమో సార్, లేకుండా కూడా చేసేస్తారేమో అని భయం. రైట్ తీసుకునే చేస్తారు. నా వాయిస్ కి నేను తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఉంటుంది, ఏం పర్లేదు. సో అండ్ ఒక సినిమా చేసేటప్పుడు, ఎస్పెషల్లీ పాట చేసేటప్పుడు సెట్ లో చాలా బాగుంటుందని నేను విన్నాను. అంటే ఆ వైబ్, ఆ ఊపు వేరని విన్నాను నేను. అండ్ ఇద్దరు ఇంత సూపర్ ఫెంటాస్టిక్ డాన్సెస్ ఉన్నప్పుడు, అండ్ శ్రీలీల గారు సీరియల్ సూపర్ డాన్సర్, నేను జస్ట్ ట్రై చేస్తాను పట్టుకోవడానికి. సార్ నేను చెప్పనే రెచ్చిపోయి చేశారు అసలు. ఇంకా లిరికల్ వీడియోలో చూపించలేదు, స్క్రీన్ మీద అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఇద్దరు కాంపిటేటివ్ గా చేశారు ఆ టైంలో. సార్ లైక్ బట్ ఫంటాస్టిక్ వచ్చింది. అండ్ అంటే ఇప్పుడు ఆయన నన్ను ఆపుతారు, నేను అడిగితే ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూలో డైలాగులు అడుగుతారు, ఇది అడుగుతారని. నేను ఈసారి హీరో గారిని కాదు, భాను గారిని అడుగుదాం అనుకుంటున్నాను. మీరు చెప్పొచ్చు, మీరు చెప్పరని నాకు తెలుసు, అందుకే ఇక్కడ అడుగుతున్నాను నేను. సో మీరు ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. ఆయన చెప్తే బాగోదండి, ఆయన చెప్పమంటే బాగుండేది. వదలదు అన్నారు. ఇంకా ఆయన ఆపమంటారు మామూలుగా, వదలొద్దు అంటే ఇంకా చెప్పండి. టేక్ నెంబర్ 1 మందే ఇదంతా. కొన్ని మాస్ జాతర మంది ఇంతంత చెప్పినా కొంచెం లెంత్ వచ్చేదిగా. మా ఓడి కెమెరా మీ వైపు సెట్ చేసేలోపు డైలాగ్ అయిపోయింది పాపం. అది గారు మీరు ట్రై చేయండి. అది గారు అంతే. October 31st అంతే. బట్ యా సూపర్. లైక్ అంటే వాళ్ళు భయపడుతూ చేస్తున్నారు అని అంటారు కానీ, బట్ దే ఎంజాయ్ అ లాట్. యాజ్ లైక్ మేము ఎలా అయితే స్క్రీన్ మీద మిమ్మల్ని చూసినప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఐ హోప్ దిస్ ఫిలిం లైక్ ఎలా అంటే ఏదైతే బ్రేక్ వచ్చిందో, అంటే అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అన్నారో, ఇప్పుడు 31st వచ్చేస్తుంది. అండ్ వచ్చిన తర్వాత ఇది కొన్నాళ్ల పాటు బ్లాక్ బస్టర్ గా వెళ్ళగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దే పెయిడ్, అలాగే నాకు లవ్ కూడా ఉంది కాబట్టి కోరుకుంటున్నాను నేను. అంతే పర్ఫెక్ట్, బీ ప్రాక్టికల్. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మీరు ఎనర్జెటిక్ గా ఉండండి, ఆల్వేస్ ఇలానే సినిమాలు చేస్తూ ఉండండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండండి. Yeah. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ గుడ్ లక్. ఎంతసేపు అయిందో, ఇంటర్వ్యూ అయిపోయిందని సైకిల్ చేస్తున్నారు అక్కడ నుంచి. అప్పుడే అయిపోయిందా అనుకుంటున్నాను నేను. అయిపోయిందా అనుకుంటారు రవితేజ గారు, ఇంకొకళ్ళు వచ్చి సేమ్ అడుగుతారు ఎలాగో అని. సో పర్ఫెక్ట్, కరెక్ట్ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Yeah. అండ్ విన్నారు కదా, అంతే 31st October మాస్ జాతర మందే అంతా చూసుకుందాం. టేక్ కేర్, బాయ్.